సొంతింటి కల నెరవేరుస్తామన్నారు. పేదల కోసమంటూ నిర్మాణాలు చేపట్టారు. తీరా పూర్తయ్యే తరుణంలో చేతులెత్తేశారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించక కొన్ని చోట్ల పనులు ఆగిపోతే పూర్తయిన ఇళ్ల పంపిణీ పంచాయతీలతో ఆగిపోయింది. ఇలా కరీంనగర్ జిల్లాలో గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల భవనాలు నిరుపయోగంగా మారాయి. నిర్మాణాలు పూర్తయితే తమకి సొంత ఇల్లు దక్కుతుందని అనుకున్న పేదల కలలయ్యాయి. బీఆర్ఎస్ సర్కార్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని చెప్పిన పథకం పేరు డబుల్ బెడ్రూమ్. పేదల కోసం సొంత ఇంటి నిర్మాణం చేయిస్తున్నామంటూ చాలా చోట్ల డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలు చేపట్టింది. కొన్ని చోట్ల 90% పూర్తయిగా మరికొన్ని చోట్ల 100% పూర్తయినా కూడా పేదలకు అందలేకపోయాయి. అలాంటి డబుల్ బెడ్రూమ్ నిర్మాణాలు ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నాయి, పూర్తిగా నిర్మాణం అయిన వాటిని లేదా 90% నిర్మాణమైనటువంటి వాటిని పేదలకు అందించేందుకు ఈ కొత్త ప్రభుత్వం పూనుకుంటుందా, అసలు ఆ డబుల్ బెడ్రూమ్ల పరిస్థితి ఏంటి, వాటి పురోగతి ఎలా ఉంది? హెచ్ఎంటీవీ గ్రౌండ్. జిల్లాలోని కొన్ని చోట్ల డబుల్ బెడ్రూమ్ ఇళ్లు 90% పూర్తి చేసుకున్నాయి. కాంట్రాక్టర్కు నిధులు రాకపోవడంతో మిగిలిన పనులు నిలిపేశారు. ఎన్ని రోజులైంది అంటే ఆగిపోయి? 1 year అవుతుంది. సంవత్సరం మాత్రమేనా? ఓకే. అవునవును. ఎన్ని ఉన్నాయి సార్ బ్లాక్స్ ఇవి మొత్తం? 9 బ్లాక్స్, 660 ఫ్లాట్స్. 660 ఫ్లాట్స్ మొత్తం. అవును. అన్ని డబుల్ బెడ్రూమేనా? అన్ని డబుల్ బెడ్రూమ్స్. ఒకటి పక్క పండి షాదీఖానా ఉంటుంది, దాని పక్క పండి అంబేద్కర్ భవనం ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఈ డబుల్ బెడ్రూమ్స్ అన్నీ అవే కదా, పబ్లిక్ ఇవ్వాలనుకున్నాయి కదా? అవునవును. బడ్జెట్ రాక మీరు ఆపేస్తున్నారు అంతే. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. గతంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లని నిర్మించినా కూడా అర్హులకి పంచకపోవడానికి అనేక కారణాలున్నాయి. గ్రామాల్లో 10ల సంఖ్యలో కట్టిన ఇండ్లకు 100ల సంఖ్యలో వినతులు రావటం, కాంట్రాక్టర్లకు సదరు బిల్లులు పెండింగ్ లో ఉండటంతో అవి ప్రభుత్వానికి అప్పగించకపోవటం, స్థానిక నాయకుల అవినీతి, అనర్హులకు ఇస్తున్నారన్న ఆరోపణలు, ఇలా చాలా అంశాలు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాలు పంపిణీ నిలిచిపోయేందుకు కారణాలు. ఏవైనా పేదలకు దక్కాల్సిన ఇండ్లు ఏళ్లుగా నిర్మానుష్యంగా ఉన్నాయి. దీంతో ప్రజాధనం ఖర్చు చేసి కట్టిన నిర్మాణాలను రాజకీయాలకు అతీతంగా పేదలకు పంచాలంటున్నారు స్థానిక నాయకులు. చాలా మంది పేదలు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వం ఇలా సమగ్ర కుటుంబ సర్వే చేసింది. ఎంతమందికి ఇల్లు లేవు, ఎంతమందికి ఇల్లు ఉన్నటువంటి సమాచారం ప్రభుత్వానికి ఉంది. అయినా కూడా రాష్ట్రంలో అనేక జిల్లాల్లో కూడా ఇల్లు నిర్మాణం చేశారు. కానీ ఆ ఇల్లు నిర్మాణం చేసినా కానీ ఆ ఇళ్ల నిర్మాణం చేసి పేదలకు పంచడంలో ఈ ప్రభుత్వాలు వైఫల్యం చెందినాయి. ఆ ఇండ్లకు సంబంధించిన విషయంలో ప్రభుత్వం అధికారులంతా కూడా స్పందించాలి. ఆ ఇండ్లు ఎక్కడ ఉన్నాయి, ఎంతవరకు నిర్మాణమై ఉన్నాయి, ఆ ఎక్కడ ధ్వంసం అయిపోయినాయి, ఎక్కడ ఆ ఇండ్లు నిరుపయోగంగా ఉండి అనేకమైన అసాంఘిక కార్యకలాపాలకు ఇలా నిలయంగా మారాయన్న దానిపైన ఆ యొక్క అధికారులు ఆ యొక్క ప్రాంతాలని సందర్శించాలి, ఆ ఇండ్లను సందర్శించాలి. ఆ ఏదైనా మైనర్ రిపేర్లు అయితే నిర్మాణం చేసి ఈ పేదలందరికీ వెంటనే ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్లను, డబుల్ బెడ్రూమ్ ఇళ్లన్నీ కూడా పంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. కరీంనగర్ లాంటి ప్రాంతాల్లో కొన్ని 700 ఇండ్లు కట్టారు. అసలు ఒక్కరికి కూడా ఇప్పటికి ఇవ్వలేదు. అవి కట్టినటువంటి ఇండ్లు శిథిలా వ్యవస్థకు వస్తున్నాయి, నీళ్లు కురుస్తూ ఉన్నాయి, వర్షం వస్తే పూర్తిగా ధ్వంసమవుతా ఉన్నాయి. వీటిని వెంటనే గృహ నిర్మాణ సంస్థకు సంబంధించినటువంటి అధికారులు సందర్శించి ఒక నివేదిక తయారు చేసి అసలైనటువంటి పేద వాళ్లకు గృహలక్ష్మి పథకం కింద వెంటనే ఇండ్లు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. జిల్లాలో ఎక్కడ చూసినా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పరిస్థితి ఒకేలా ఉంది. బిల్లు వచ్చేదాకా బిల్డింగ్ పనులు పూర్తి చేయరు. పూర్తి చేసిన ఇళ్ల పరిస్థితి ఎలా ఉందో తెలియదు. గేటెడ్ కమ్యూనిటీ స్టైల్లో మొత్తం 7 బ్లాక్స్ గా 666 ఫ్లాట్స్ నిర్మాణం ప్రారంభించింది అప్పటి ప్రభుత్వం. ఈ ఫ్లాట్స్ నిర్మాణం చివర్లో ఆగిపోయింది. దాంతో ఇళ్లలో నిర్మాణాల కోసం తీసుకొచ్చిన మెటీరియల్ అలాగే ఉండిపోయింది. మొత్తం 7 బ్లాక్లు 666 ఫ్లాట్లతో ఈ డబుల్ బెడ్రూమ్ నిర్మాణం జరిగింది. 90% నిర్మాణం జరిగిన తర్వాత బడ్జెట్ కారణం కావచ్చు, రాజకీయ కారణాలు కావచ్చు, ఏదైనా కానీ ఆగిపోయిన తర్వాత అసలు ఇక్కడ పనిచేసేటువంటి కారణాల కోసం మెటీరియల్ తీసుకొచ్చారు. ఆ మెటీరియల్ పరిస్థితి ఏంటో ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. నేను ఈ డబుల్ బెడ్రూమ్ కాంప్లెక్స్లో ఉన్నాను. ఇప్పుడు ఈ డబుల్ బెడ్రూమ్లో మెటీరియల్ మనం చూడొచ్చు. దాదాపుగా సంవత్సరానికి పైబడి ఇక్కడ ఈ పనులు పూర్తిగా అయిపోయి ఈ నేపథ్యంలో ఆ మెటీరియల్ అంతా కూడా ఒక ఫ్లాట్లో వేసుకునేటువంటి పరిస్థితి. మరి ఈ మెటీరియల్ తర్వాత పనిచేస్తుందా లేదా అనేది చూడాలి. మొత్తానికైతే జాగ్రత్తగా కాపాడుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. డబుల్ బెడ్రూమ్ నిర్మాణాలు కూడా చాలా పకడ్బందీగా చేశామని చెప్పి గత ప్రభుత్వం చెప్పింది. సో ఈ ఫ్లాట్ల రూపంలో అపార్ట్మెంట్ స్టైల్లో ఇక్కడ డబుల్ బెడ్రూమ్ల నిర్మాణం చేశారు. కానీ మనం చూడొచ్చు, టైల్స్ వేశారు, గోడల నిర్మాణం జరిగింది, అన్నీ కూడా జరిగాయి. ఇది అంటే 90% పని పూర్తిగా అయిపోయింది. కానీ ఇది పబ్లిక్ ఇచ్చే సమయంలో బడ్జెట్ రాక ఆగిపోయిందనేటువంటి విషయాన్ని కాంట్రాక్టర్ చెప్తున్నారు. మరోవైపు ఇవే కనుక పూర్తయి ఉంటే 666
కుటుంబాలకు ఎంతగా ఆసరాగా ఉండేది. మరి ఇప్పుడు ఈ 90% పూర్తయినటువంటి వీటికి ప్రభుత్వం బడ్జెట్ కేటాయించగలుగుతుందా, ఇప్పుడు వీటిని ఏం చేస్తారు అనేటువంటిది ఒక ఉత్కంఠగా మారింది. ఇలా మధ్యలోనే ఆగిపోయినటువంటి ఫ్లాట్ల పరిస్థితి ఏంటి, మధ్యలోనే ఆగిపోయినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిస్థితి ఏంటి అనేది ప్రభుత్వం చెప్పాలి. కరీంనగర్ జిల్లా కేంద్రంలో కట్టిన ఈ 666 ఇండ్ల పరిస్థితే కాదు, ఉమ్మడి కరీంనగర్లోని చాలా ప్రాంతాల్లోనూ ఇలాంటి పరిస్థితులున్నాయి. కొన్ని చోట్ల కట్టడాలు పూర్తయినప్పటికీ అర్హులకు ఇవ్వకపోవడంతో స్థానిక ప్రజలే తాళాలు పగలగొట్టి మరీ వెళ్లి అందులో నివాసం ఉంటున్నారు. మరికొన్ని చోట్ల నాటి స్థానిక నాయకులు డబ్బులు తీసుకుని మరీ మోసం చేశారని, తమకు ఇండ్లు ఇప్పించలేదన్న ఆరోపణలు వినిపించాయి. ఈ పరిస్థితిలో అక్కడి ఇండ్లని ఎవరికీ ఇవ్వకుండా తాత్సారం చేయటంతో జనమే తీసుకువెళ్లిపోయారు. ఇక జనం వెళ్లలేని చోట మాత్రం ఇలా చెట్లు పుట్టల మధ్య శిథిలావస్థలోకి వెళ్లిపోయాయి నిర్మాణాలు. పేద ప్రజలకు దక్కాల్సినటువంటి డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇప్పుడు పేదలకు దక్కకుండా ఇటు నిర్మాణాలు పూర్తి చేసుకోకుండా కొన్ని ప్రాంతాల్లో చెట్లు పుట్టల మధ్యలో కనిపిస్తున్నాయి. నేను కరీంనగర్ జిల్లా కేంద్రంలో పద్మనగర్ ప్రాంతాల్లో నిర్మాణం చేశారు ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. పూర్తిగా చెట్లు పుట్టలు పూర్తిగా ఆవరించుకున్నాయి. ఈ డబుల్ బెడ్రూమ్ నిర్మాణం కూడా 90% పూర్తయి తర్వాత ఆగిపోయింది. సో దీన్ని అటు పూర్తి చేసి ప్రజలకు అందించలేకపోయారు, పూర్తి చేసి ప్రభుత్వం స్వాధీనం చేసుకోలేకపోయింది. కాంట్రాక్టర్ ఆధీనంలోనే ఇప్పుడు ఈ డబుల్ బెడ్రూమ్ పనులు ఉన్నాయి. కాంట్రాక్టర్కు నిధులు రాకపోవడం వల్ల పనులు 90% అయిపోయిన తర్వాత అక్కడే ఆపేశారు. ఆ తర్వాత ఇవి నిర్మాణ దశలో అలానే ఉండిపోవడంతో చెట్లు పుట్టలు పూర్తిగా ఇక్కడ వచ్చినటువంటి పరిస్థితి. చెట్ల మధ్యలో చూడొచ్చు, పిచ్చి చెట్లు అన్నీ కూడా మొలిసాయి. దాదాపు ఇళ్ల లోపలికి కూడా, కింద ఉన్నటువంటి ఫ్లాట్ లోపలికి కూడా చెట్లు వచ్చేటువంటి పరిస్థితి కనబడుతోంది. ఇటు ఈ రకంగా నిర్మానుష్యమైనటువంటి వాతావరణము, ఒక పాడుబడినటువంటి ప్రాంతంగా కొత్త నిర్మాణాలు, ఈ కొత్త నిర్మాణాలన్నీ కూడా శిథిలావస్థలకు చేరేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఈ చెట్లు మొలవడం, మెయింటెనెన్స్ పూర్తిగా లేకపోవడం, ఇక్కడ ఎవరు ఉండేటువంటి పరిస్థితి లేకపోవడంతో, ఇటు ఎవరికి కేటాయించలేదు, ప్రభుత్వం స్వాధీనం చేసుకోకపోవడంతో చెట్లు పూర్తిగా మొలిసి ఇక్కడే ఒక నిర్మానుష్యమైనటువంటి వాతావరణంలో ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కనబడుతూ ఉన్నాయి. ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ని పూర్తి చేసి పేదలకు అందించేటువంటి ప్రయత్నం చేయాలంటే ఖచ్చితంగా ఈ నిర్మాణం చేసినటువంటి కాంట్రాక్టర్కి పూర్తిగా డబ్బులు చెల్లించి, అలాగే ఇప్పుడు ఆ నిర్మాణాలు కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. మరి ప్రభుత్వం, కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం వీటికి బడ్జెట్ కేటాయించగలుగుతారా, లేకపోతే ఈ నిర్మాణాలని ఏం చేయగలుగుతారా అనేటువంటిది చూడాలి. ఎందుకంటే మరి పెద్ద ఎత్తున నిర్మాణాలు చేశారు. 1, 2 కాదు, 666 నిర్మాణాలు అపార్ట్మెంట్ స్టైల్లో, గేటెడ్ కమ్యూనిటీ స్టైల్లో ఒక 7 బ్లాకుల్లో నిర్మించారు. సో ఒక్కొక్క అపార్ట్మెంట్లో 14, 18 ఫ్లాట్స్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మరి ఇవి పేదలకి దక్కితే నిజంగా వారి జీవితాల్లో ఒక వెలుగు వచ్చినట్టే, సొంతింటి కళ నెరవేరినట్టుగానే ఉండేది. కానీ 10 ఏళ్లలో నిర్మాణాలు జరిపి, 10 ఏళ్ల కాలంలో వాళ్ళ ప్రభుత్వం కాలంలో నిర్మాణాలు జరిపారు. కానీ 90% నిర్మాణాలు జరిగి బడ్జెట్ కారణంగా, బడ్జెట్ విడుదల కాకపోవడం కారణంగా 90% నిర్మాణాల తర్వాత ఆగిపోయి, మరి వీటి పరిస్థితిని ప్రభుత్వం ఏం చేయబోతోంది, కొత్త ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుపోతుంది అనేది మాత్రం లబ్ధిదారులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కరీంనగర్లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో ఎక్కడికక్కడ పనులు ఆగిపోయిన ప్రాంతాల్లో వాటిని కాపలా కాయటం సిబ్బందికి నరకంగా మారింది. నిర్మాణ దశలోనే ఆగిపోవడంతో భవనాలు కొన్ని రోజులుగా ఆకతాయిలకు అడ్డాగా మారిపోయాయి. మధ్యలోనే నిర్మాణం అయిపోయిన ఈ డబుల్ బెడ్రూమ్లో ప్రభుత్వం నిధులు కేటాయించక ఆగిపోయిందని కాంట్రాక్టర్ చెప్తున్నారు. మరోవైపు ఈ డబుల్ బెడ్రూమ్ నిర్మాణాలు 90% పైగా పూర్తయ్యాయి. వీటిని కాపాడుకునేందుకు నానా పాటలు పడాల్సి వస్తుందని చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి వాచ్మెన్లు. ఇక్కడ ఉదయం అలాగే రాత్రి 2 వాచ్మెన్లు ఉంటున్నారు పర్యవేక్షణ కోసం. పోక్రీలు, తాగుబోతులతో చాలా ఇబ్బందులు పడుతున్నారు అనేటువంటి అంశాన్ని కూడా వాళ్ళు చెప్తున్నారు. పోక్రీలు వస్తారనే తాగుబోతులు రాత్రిపూట ఏం చేస్తారు ఇక్కడ? పరిచయం చేస్తారు. నేను అది చూస్తున్నా, ఇది చూస్తున్నా, సొలుగుతారు, పడుతారు. ఆ కుక్కలు కావాలి, పిల్లి కావాలని పరిచయం చేస్తారు మాకు. ఎప్పుడన్నా అంటే ఇబ్బంది అయింది వాళ్ళందరినీ పంపించడానికి అధికారులకు చెప్పడం కానీ ఇట్లా చేసారా? ఇదివరకు అంతా అది ఏం కాలేదు, బెదిరితే పోయారు. పోలీసులకు ఎప్పుడైనా సమాచారం ఇస్తారా ఇక్కడికి ఇట్లా జరుగుతుంటే? వాళ్ళే ఇస్తారు. ఇప్పుడు మాట్లాడి కదా ఆయననే ఇస్తారు, వాళ్ళు ఇస్తారు. వాళ్ళకు మేము చెప్తాం. ఇట్లా పరిచయం చేస్తారు అంటే వాళ్ళకు మేము చెప్తే వాళ్ళు పోలీసులకు వాళ్ళు చెప్తారు. ఇప్పుడు ఈ పనులన్నీ అయిపోయి ఎన్ని రోజులు అవుతుంది? అదే అన్నాడు కదా, సంవత్సరం అయిందని. సంవత్సరం అవుతుంది. బడ్జెట్ రాలేదు కాబట్టి ఆగింది. ఏం చెప్తారు చూడరు మీరే. మరి ఇలా మెటీరియల్ ఉన్నట్టుంది కదా, అదంతా కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారా? మెటీరియల్ ఏమన్నా దొంగతనం అట్లేం లేదు, ఇంతవరకు దొంగతనం వచ్చేట్లేదు. 24 గంటలు కావాలే ఉంటాం మేము. ఎంతమంది ఉంటారు దీనికి మీరు వాచ్మెన్లు? ఇప్పుడు 2 ఉన్నాం, ముందు 4 ఉంటారు. ఇది అంతా అయిపోయింది కదా, 2 ఉన్నాయి ఇప్పుడు. 2 ఉన్నారు.
లేకపోతే పొద్దునాకి ఇద్దరు తెలంగాణకి ఇద్దరు. రైట్, ఇది పరిస్థితి. ఇక్కడ నిర్మాణం మధ్యలో ఆగిపోయిన తర్వాత దీని పర్యవేక్షణకి వాచ్మెన్లు ఉండి కాంట్రాక్ట్ ఆధీనంలోనే ఇది ఇంకా ఉందని చెప్పుకోవచ్చు. పూర్తిగా మనం టవర్లు చూడొచ్చు, ఇన్ని టవర్లు అన్నీ కూడా మధ్యలో ఆగిపోయాయి, ఎక్కడ నిర్మాణాలు ప్రస్తుతం జరగట్లేదు. మరి వీటి పరిస్థితి ఏంటి? ఎందుకంటే భారీ బడ్జెట్, ఇది తక్కువ బడ్జెట్ ఏం కాదు. 666 ఫ్లాట్స్ పబ్లిక్ ఇచ్చేందుకు వీటిని ప్రతిపాదించారు. దానికోసమే ఈ నిర్మాణాలన్నీ కూడా జరిగాయి. అపార్ట్మెంట్ స్టైల్లో, అపార్ట్మెంట్ గేటెడ్ కమ్యూనిటీ స్టైల్లో ఇదంతా కూడా నిర్మాణం జరిగింది. మరి వీటి పరిస్థితి ఉండబోతుంది, ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతుంది అనేది చూడాలి. మరి కొత్త ప్రభుత్వం ఈ నిర్మాణాల్ని ఏం చేస్తుంది? కాంట్రాక్టర్లకి బిల్లులు చెల్లించి పేదలకు పంచుతుందా లేక మరో మార్గం ఆలోచిస్తుందా?